హాయ్ అండి. మధ్యాహ్నం మాది లంచ్లోకి అయితే చుక్కకూర చట్నీ అండి. ఈ చుక్కకూర చట్నీకి అయితే నేనైతే ఒక 3 కట్టలు తీసుకున్నా. ఇలా కాడలతోన మగ్గిపోతాయండి, ఏం కాదు. దాంట్లోకి ఒక మీడియం సైజు 3 టమాటాలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం నూగులు, ఎల్లిపాయలండి. ఇప్పుడైతే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వేస్తున్నా. మేమైతే కారం కొంచెం తింటాము ఎక్కువనే, అందుకే ఎక్కువ వేసుకుంటున్నా. ఇవి కొంచెం కారం కూడా లేవు, అందుకు ఇన్ని పడుతున్నాయి. కారం అంటే తక్కువ వేసుకోండి, పోతే చాలా అండి. పచ్చిమిరపకాయలు పూర్తి మగ్గిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నువ్వులు వేసుకుంటున్నా. ఈ రోటి పచ్చడి వేస్తున్నా నేనైతే. చాలా టేస్ట్ ఆయిల్లోనే టమాటా వేస్తున్నాను. నువ్వులు కూడా ఉన్నాయి, ఉంటే పర్వాలేదు. టమాటా వేస్తున్నా. అయితే కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నా టమాటా మగ్గడానికి. నూరేటప్పుడు తక్కువ వేసుకుంటా. పెట్టేస్తాను, మగ్గిపోతుంది. టమాటా అయితే ఇలా మగ్గింది కదా. ఇప్పుడు చుక్కకూర పెడతాను కదా. ఇప్పుడు మూత పెట్టేస్తాను, మగ్గిపోతుంది. కొంచెం అయితే మెంతులు వేస్తున్నాను నేను. కొంచెం అయితే పసుపు అండి. ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడైతే రోట్లో నూరుతాను. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు, నువ్వులు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసి అయితే దంచుతున్నాండి. ఇక్కడైతే కచ్చకచ్చ మెదిగింది కదా. ఇప్పుడైతే చుక్కకూర వేసుకుంటా. చుక్కకూర టమాటా వేసి నూరుతానండి. చిల్లు పట్టుకొని అయితే చేయనీకి రాదు, నూరినాక చూపిస్తా కదా. ఇప్పుడైతే కొత్తిమీర అండి, లాస్ట్కి కొత్తిమీర వేసి దంచి ఇంకా ఎత్తి పెడతాను అండి. చుక్కకూర రోటి పచ్చడి ఎంతో టేస్టీగా అయినా చుక్కకూర రోటి పచ్చడి అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. బాయ్ అండి. అందరికి తెలిసినదే, తెలియని పిల్లలు ఉంటారు కదండి, తెలియని వాళ్ళకు ఇది చూపిస్తున్నా. నాకైతే అందరికైతే తెలిసింటుంది మ్యాక్సిమం. అయితే తెలియని పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు కొత్త వాళ్ళు ఇలా చూసేసి చేసుకుంటారు కదా. రోల్ లేకున్నా చిన్నగా అది ఉన్న సర్వలు ఉన్నా కూడా పప్పుగుత్తతో ఎంపుకునే మెదిగిపోతుందండి. అంత టేస్ట్ అయిన చుక్కకూర.